దేవుడు కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరికీ దేవుడే ఉన్నాడని వాక్యం కనిపిస్తుంది. ప్రభు నమ్ముకోండి. ఎంతకాలం పాపలు జీవిస్తూ నేను పాపను విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీ పాపము పోవాలంటే గొర్రెలు కోసినా, మేకలు కోసినా, అట్లు పగిస్తున్నా, కోళ్ళు కోసినా నీ పాపాలు పోవు, కానీ పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ పరిశుద్ధమైన రక్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు సమాజం చేపడి చనిపోయి తిరిగి లేచి దేవుడు యేసుక్రీస్తు వారు. ఏ లోకంలో ఉన్న ఈ రోజున భూమి మీద జీవించాలంటే, నువ్వు ఈ రోజున ఆశీర్దించబడాలంటే, రక్షణకు రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నీకు ఖచ్చితంగా కడగబడాలి. ఈ లోకం ఏది కూడా శాశ్వతం కాదు, కానీ దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టి దేవుడు ప్రభుని తెలుసుకోండి, ప్రభుని అడగండి. ఆయనే ఈ లోకానికి భూమి మీదకి వచ్చి నరులందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన రక్తంలో నీకు విమోచన, ఆయన రక్తంలోనే నీకు విడుదల, ఆయన రక్తంలోనే నీకు రక్షణ కలిగి ఉంది. ఈ పాపాన్ని విడిచిపెట్టి దేని వైపు తిరగమని వాక్యం సెలవిస్తుంది. ప్రభుని తెలుసుకోండి, ప్రభుని అడగండి. ప్రాణం పెట్టి దేవుడు ఆయనే సత్యము, ఆయనే మార్గములు. ఈ రోజున ఆయన ద్వారా తప్ప నిశ్చితం ఎవరు కూడా కారన్నారు. జ్ఞాపకం చేసుకోండి. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా సత్యం తెలుసుకోరు. ఆయన నీతి దేవుడు పరమ తెలుసుకోవడం ప్రభుని అనుకోండి. మనందరూ కొరకు ప్రాణం పెట్టి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రభు తెలుసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన దేవాన్ని పొందనాలు ప్రభా, ఈ ప్రాంతాన్ని కదిలించండి. వారు చేయడానికి మార్పు రక్షణ దయచేయమని, ప్రాంతానికి రక్షణ దయచేయమని నడిపించమని యేసునామములో చిన్న ప్రార్థన మీకు మాత్రమే సమర్పించుకున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు అందరూ కూడా దేవునికి ఆశీర్వదించమని